బీసీలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్స్ ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు ఎంపీఆర్ కృష్ణయ్య. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలన్నారు. శాంతియుత వాతావరణంలో రేపు బీసీ బంద్ నిర్వహిస్తామన్నారు. అన్ని కుదిరితే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తామంటున్న ఆర్ కృష్ణయ్యతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. 42% బీసీలకు రిజర్వేషన్ లక్ష్యంగా బీసీ సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్కు పిలిపించిన పరిస్థితి. ఇప్పటికే బీసీ సంఘాలన్నీ కూడా ఏకమై బీసీ జేఏసీగా ఏర్పాటు చేసిన పరిస్థితి. రేపు బంద్ ఏ విధంగా జరగబోతుందో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటుగా బీసీ జేఏసీ చైర్మన్, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఒకసారి మాట్లాడదాం. సరే, ఎట్లా జరగబోతుంది రేపు బంద్? ఏ విధంగా? పెద్ద ఎత్తున బంద్ జరుగుతుంది. ఈ బంద్కు 136 కుల సంఘాలు, 35 బీసీ సంఘాలు, ప్రతి ఒక్క బీసీ విద్యావంతులు, రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు బంద్కు స్వచ్ఛందంగా పాల్గొంటామని చెప్పారు. వాళ్ళ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా బంద్లో పార్టిసిపేట్ చేసి బంద్ను విజయవంతం చేస్తామని ఇప్పటికే అన్ని పార్టీల కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. కానీ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లకు ఇటు రాజ్యాంగబద్ధం కాదు, చట్ట విరుద్ధంగా రిజర్వేషన్లు తీసుకుంటున్నారు అంటూ కూడా కొంతమంది. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు రిజర్వేషన్ల వ్యతిరేకత, అగ్ర కులాలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. బీసీలే అనేది రాజ్యాంగంలో ఉన్నది కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు. రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు ప్రజాస్వామ్యంలో ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి వాటా ఇవ్వాలి, అది రాజ్యాంగబద్ధమైన విషయం. ఇట్లా ప్రతి స్టేజ్లో ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్లు కావాలని పెట్లాడినాం, 80లోనే పెట్టించడం. ఇట్లా ప్రతి స్టేజ్లో బీసీల కోసం విజయాలు సాధించుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా సాధిస్తాం. ఇదే కాదు, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టే వరకు ఈ రాజ్యాంగం. ఆర్ కృష్ణయ్య కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నారు. కేంద్రాన్ని, మోడీని అడగడంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నాడు ఆర్ కృష్ణయ్య? నేను ఆ మాట మాట్లాడితే చాలామంది బాధపడతారు. అమ్మ అయినా అడగంది అన్నం పెట్టాలి. కాంగ్రెస్ పార్టీకి 240 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 240 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్లమెంట్లో బీహార్రా ఓట్ల చోరీ అని నెల రోజులు స్తంభింపజేశారు పార్లమెంటులో. అంతేకాదు, నెల రోజులు స్తంభింపజేసిన ఒక చిన్న అంశం మీద నెల రోజులు వాయిదా, టోటల్ పార్లమెంటే నడవలేదు. మరి ఒక్క రోజన్నా ఈ రిజర్వేషన్ల గురించి బైకాట్ కానీ ప్రశ్నించడం కానీ ఏమన్నా చేసిర్రా? చేయలేదు. అంటే మేము ఇక బీసీలను వాళ్ళని వ్యతిరేకం చేయదలుచుకోవద్దని నేను మాట్లాడతలేను. కానీ నేను మాట్లాడితే అందరి నిజరూపం బయటపడతారు. కానీ ఇప్పుడు ఈ ఉద్యమం, రిజర్వేషన్ల పోరాటం ఒక ఎంపీగా చేస్తున్నారా, బీసీ నేతగా మీరు ముందుకు తీసుకెళ్తారు? ఎంపీగా చేస్తున్నా, బీసీ నేతగానే. నేను 50 ఏళ్ళ నుంచి బీసీల కోసం పోరాడుతున్నాను కాబట్టి బీసీ నేతగా తప్పనిసరి పోరాడతా. అది నా నైతిక బాధ్యత. భగవంతుడు నాకు ఈ బీసీల కోసం పోరాడడానికే పుట్టించాడు. కానీ కాంగ్రెస్ నేతలు కొంతమంది అంటున్నారు, అఖిల పక్షాన్ని ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఢిల్లీకి తీసుకెళ్లి మోడీని కల్పించే ప్రయత్నం చేయాలి. ఎందుకు ఆర్ కృష్ణయ్య? అందుకే కదా, ఓ అమ్మాయినా అడగంది అన్నం పెట్టదు. ఇక్కడ కూడా ఓ మూమెంట్ ఉంటేనే అక్కడ పోయి ప్రెషర్ చేస్తా. నేను కూడా ఇప్పుడు చూడు, కులగణను మొదట ఎవరు ఒప్పుకోలేదు. 76 ఏళ్లలో కూడా ఎవరన్నా ఏ పార్టీ అనేది చేసిందా? గత ప్రభుత్వాలు చేయలేదు. మోడీ గారిని మేమందరం పోయి ప్రాధాన్యపడి నచ్చ చెప్తే, మోడీ సాబ్ మీరు బీసీ ఉన్నారు, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేయరని నచ్చ చెప్తే అనౌన్స్ చేశాడు. కులగణనే చేస్తున్నారు. ఇది ఒక చరిత్ర. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు వీళ్ళు? కులగణన ఎందుకు చేయలేదు? ఇప్పుడు కూడా రాజ్యాంగ సవరణ, చట్టసభలో రాజ్యాధికారంలో వాటా మోడీ ద్వారానే సాధ్యమైంది. ఇది సాధించి తీర్థం. ఈ బంద్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వము మీద ఒత్తిడి ఒకటి. కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి, అన్ని వ్యవస్థలు గుర్తించాలి. దీన్ని న్యాయ వ్యవస్థ గుర్తించాలి, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ. బీసీలకు అన్యాయం, ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు అన్యాయం, పోస్టింగ్లు అన్యాయం. ఇప్పుడు ఈ బంద్ జరిపిన తర్వాత మా వాళ్ళకి ధైర్యం పెరుగుతుంది. మీరు అన్యాయం చేస్తారమ్మా బీసీలకు అని చెప్పి పోస్టింగ్ల ట్రాన్స్ఫర్లలో కూడా న్యాయం జరుగుతుంది. బంద్ నేపథ్యంలో అందరికీ ఏం పిలుపునిస్తున్నారు మీరు? అన్ని బీసీ సంఘాలు కానీ అందరూ పీస్ఫుల్గా, శాంతియుతంగా పీస్ఫుల్గా జరపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సో రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సాధించే వరకు కూడా తమ పోరాటం చేస్తామంటూ ఆర్ కృష్ణయ్య చెప్తున్నారు. ఒక ఎంపీగా, బీసీ ఉద్యమకారునిగా కూడా ఈ పోరాటం చేస్తాను. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ రిజర్వేషన్లు సాధించే వరకు కూడా తమ పోరాటం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఆర్ కృష్ణయ్య చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.